హల్లెలూయా. దయచేసి స్థాల్లో వంచినట్లయితే అందరం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహిమగల మహారాజా, మీ నామానికి సాష్టాంగపడి నమస్కరిస్తున్నాం తండ్రి. ఏ యోగ్యత అర్హత లేని నేను నీ మాటలు చెప్పడానికి ఇచ్చిన కృపను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, ఇక్కడ విత్తబడుతున్న ప్రతి మాట మీరు మాట్లాడండి, నూరంతుల ఫలితాన్ని దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరిలో రక్షణ, మారు మనసు, నేను వాక్యానుసారమైన జీవితాలు దయచేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మన సబ్జెక్ట్ అంత్య దినాల్లో, అపాయకరమైన కాలంలో మనుషులు ఏ విధంగా తయారవుతారని చెప్పి అపోజిట్ పౌలు 20 రకాల మనస్తత్వాల కోసం తిమోతి రాసిన పత్రికలో మనకితో మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు ఎన్ని అయ్యి 16. ఈరోజు 17వ రకం మనస్తత్వం కోసం మనం తెలుసుకుందాం. చూద్దాం. 2 తిమోతి రాసిన పత్రిక. అందరూ బైబిల్ ఓపెన్ చేసి ప్రతి వాక్యం నేను చెప్తుంది దానికి రిఫరెన్స్ ఉందో లేదో మీరు కూడా చూస్తూ ఉండాలి. అంటే బైబిలే మనకి ఆధారం. బైబిల్లో ఉందంటే మనం చేసుకొని వెళ్ళిపోవడమే. 17వ రకం మనస్తత్వం కోసం మనం తెలుసుకుంటున్నాం. గర్వాంధులు. గర్వాంధులు అంటే కన్ను మిన్ను గానని గర్విష్ఠులు అని అర్థం. బైబిల్ గ్రంథంలో గర్వాంధుల కోసం చాలా విషయాలు రాయబడి ఉన్నాయండి. ఇలాంటి వ్యక్తులంటే దేవునికి అస్సలు ఇష్టం ఉండదట. అందుకే ఇలాంటి గర్వాంధులనట దేవుడు దూరం నుంచే వాళ్ళని పసిగడతాడట. ఒకసారి చూద్దాం. ఈ వాక్యాలన్నీ కూడా రిఫరెన్స్ చూడాలి. కీర్తనల గ్రంథం 138వ అధ్యాయం 6వ వచనం చూద్దామండి. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. అదే అండి, చూసారా? దూరం నుండట దేవుడు గర్విష్ఠులను బాగుగా ఎరుగునట. గర్విష్ఠులు అంటే అస్సలు ఇష్టం ఉండదు. చూడండి, ఒక మనిషి ఈ వ్యక్తికి చాలా గర్వం, ఈ వ్యక్తి చాలా గర్విష్ఠి అని పసిగట్టినప్పుడు మనిషిని సృష్టించిన దేవుడు పసిగట్టలేడా అండి? దేవుని యొక్క నోటి మాట ఎంత భయంకరంగా ఉందో ఒకసారి వాక్యం చూసుకొని దాన్ని బట్టి మనం ఈ గర్వం ఎంత డేంజరా అని మనం పరీక్షించుకోవాలి. ఇర్మియా గ్రంథం 50 అధ్యాయం తీయాలి, ప్రతి ఒక్కరూ తీయాలి. ఇర్మియా గ్రంథం 50 అధ్యాయం 31, 32 వచనాలు. ప్రభువును సైన్యమునకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే. గర్విష్ఠుడా, నేను నీకు విరోధినై ఉన్నాను. నీ దినము వచ్చుచున్నది, నేను నిన్ను శిక్షించు కాలము వచ్చుచున్నది. గర్విష్ఠుడు త్రొట్రిల్లి కూలును. నీ దినం దగ్గర పడింది. నువ్వు పడిపోయినప్పుడు నిన్ను లేవనెత్తేవారు ఎవ్వరూ ఉండరు అని చెప్పి దేవుడైన యెహోవా గర్విష్ఠుల కోసం చెప్తున్న మాటలు. శిక్షించే కాలం దగ్గరికే పడింది. దేవుడు ఒక వ్యక్తికి విరోధి అయిపోతే ఇంకా అంతే సంగతి. ఈ విషయాలు చాలా జాగ్రత్తగా గమనించాలి. గర్వంలో చాలా రకాలు ఉన్నాయి. అందులో ఫస్ట్ది నెంబర్ 1 విద్యా గర్వం. జ్ఞానం ఇచ్చేవాడు ఎవరండి? దేవుడు. మరి ఆ జ్ఞానాన్ని బట్టి గర్విస్తే మీ విద్యే మీకు ఒక రోజట కీడును తెప్పిస్తుందట. ఇంకా చాలామంది విపరీతంగా చదివేస్తారండి. అంటే చదువు పిచ్చోళ్ళు అంటారు కదా. సో ఈ విపరీతంగా చదివేసే వాళ్ళకట ఆఖరికి వారికి అధికమైన విద్య వాళ్ళకి దుఃఖం అలాగే శోకం కలిగిస్తుందట. ఇది కూడా నా మాట కాదు, బైబిల్లో మాటే. అది కూడా చూసుకుందాం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును, అధిక విద్య సంపాదించుకొనిన వానికి అధిక శోకము కలుగును. ఉందా అండి? నేనేమైనా కొత్తగా ఏమైనా చెప్తూ ఉన్నానా? బైబిల్ చదివిన ప్రతి ఒక్కరికి కూడా ఈ మాటలు అర్థమైపోతాయి. విస్తారమైన చదువు, అధిక విద్య సంపాదించిన వాళ్ళకట అధిక శోకం, అధిక దుఃఖం కలిగిస్తుంది అంటండి. అలాగని అబ్బా రాణి యొక్క ఎంత మంచి మాట చెప్పిందని చదువు అంటే ఇష్టం లేని వాళ్ళందరూ ఇంటికి వెళ్ళి పుస్తకాలు పడేసి ఈ రోజు నుంచి చదువు మానేయకండి. అలాంటి అభిప్రాయాలు కలిగి ఉండద్దు. ప్రతిదీ కూడా దేవుని మాట చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మరి ముఖ్యంగా ఈ రోజుల్లో చదువు లేకపోతే సొసైటీలో ఎవ్వరు విలువెవరు, అంతే కదండి. చదువు కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఉండాలి. ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. చదువు లేకపోతే సమాజంలో చాలా చులకనగా చూస్తారు. ఒకప్పుడు చదువుకోలేని వాళ్ళందరూ కూడా ఇప్పుడు బాధపడుతున్నారు. అయ్యో వాళ్ళలా మేము చదువుకుంటే ఎంత బాగుండు అని చెప్పి బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే అధికమైన విస్తారమైన విద్యాభ్యాసం శోకం దుఃఖం కలిగిస్తుంది అని చెప్పి ఇక్కడ ప్రసంగి గ్రంథంలో అంత స్పష్టంగా తెలియపరచబడి ఉంది. కానీ చదువు మానేసి ఇంట్లో కూర్చోండి చదవకండి అని ఎక్కడ చెప్పబడలేదు. ప్రతి ఒక్కరికి ఈరోజు సొసైటీలో చదువు అనేది ఉండాలి. చదువు లేకపోతే మనిషిని చాలా
హీనంగా చూస్తారు. కనుక అందుకనే తల్లిదండ్రులకు చదువు లేకపోయినా కష్టాలు పడి పైసా కూడబెట్టి పిల్లల్ని ఎందుకు చదివిస్తున్నారు? సమాజంలో మనకంటూ ఒక భవిష్యత్తు ఉండాలి, మనకి గౌరవం ఇవ్వాలి. కనుక చదువు అనేది చాలా ప్రాముఖ్యమైనది. కానీ విస్తారమైన విద్యాభ్యాసం ద్వారా దుఃఖము శోకము కలిగిస్తుంది. సొలొమోన్ భక్తుడు చాలా జ్ఞానవంతుడండి. అధిక విద్య చేశాడనే అనుకోవాలి సొలొమోన్, అవునంటారా? కానీ అధిక విద్య అంత జ్ఞానవంతుడు అంతం శోకనీయమైపోయింది. సొలొమోను భక్తుడినే మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. అధికమైన విద్యాభ్యాసం, చాలా జ్ఞానవంతుడు, చాలా జ్ఞానాన్ని సంపాదించాడు సొలొమోన్ మహారాజు. కానీ ఆయన యొక్క అంతం శోకనీయమైపోయింది. అంత చదువుకున్నందుకు ఏం ఉపయోగం? అంత చదువుకున్న సొలొమోనుకి అంతం ఎలా ఉంది? పరస్త్రీలను మోహించడం, దేవునికి ఇష్టం లేకుండా విచ్చలవిడి జీవితానికి అలవాటు పడిపోయాడు. తన యొక్క జీవితం అంతా నాశనం చేసుకున్నాడు, అన్నీ కోల్పోయి ఒకానొక సమయంలో బుద్ధి వచ్చి ప్రజలందరికీ కూడా, మనందరికీ కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఆ స్టేట్మెంట్ ఏదో చూద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. బుద్ధి వచ్చిన తర్వాత తాను ఇస్తున్న ఒక స్టేట్మెంట్ చూద్దామా? 12వ అధ్యాయం 12వ వచనం, ప్రసంగి గ్రంథం. ఇదియుగాక నా కుమారుడా, హితోపదేశములు వినుము. పుస్తకములు అధికముగా రచింపబడును, దానికి అంతము లేదు. విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరము. అది లాస్ట్లో ఏం స్టేట్మెంట్ ఇస్తున్నాడు? చాలా పుస్తకాలు ఉన్నాయి, చాలా రచించారు, చాలా దొరుకుతాయి లైబ్రరీలో, ఎక్కడ దొరకలేని పుస్తకం అనేది లేదు. కానీ విస్తారమైన విద్యాభ్యాసం వల్ల దేహానికి ఆయాసం. ఏంటండి, ఈయన చదువుకోలేదా? ఈయన చదువులేనివాడా? ఎంతో జ్ఞానవంతుడు, విస్తారమైన విద్యాభ్యాసం చేసిన వ్యక్తి ఇస్తున్న స్టేట్మెంట్. ఎందుకంటే అంత చదివినా సరే ఏమైపోయింది ఆయన జీవితం? ఆఖరికి చదువుకున్నందుకు విలువ లేకుండా అయిపోయిందండి. చదువుకున్నందుకు ఈరోజు విలువ లేకుండా, అంత చదువుకున్నా ఏం బాగుపడ్డాడు? ఆఖరికి దేవునికి ఇష్టం లేని పనులు చేసి ప్రతిదీ నష్టపరిచేసుకొని జీవితంలో అన్ని కోల్పోయి బుద్ధి వచ్చిన తర్వాత ఇంత చదివాను కానీ, ఇంత జ్ఞానాన్ని సంపాదించుకున్నాను కానీ ఆఖరికి ఉపయోగం లేదని చెప్తారు. ఈరోజు చాలామందిని గమనిస్తే ఎక్కువ చదువుకున్న వాళ్ళు, విపరీతంగా చదువుకున్న వాళ్ళట కొంచెం పిచ్చివాళ్ళలాగా ఉంటారు. కావాలంటే గమనించండి మీరు. చాలామంది రోడ్ల మీద కానీ బీచ్ రోడ్లో కానీ చాలా ఇంటర్వ్యూస్లో చూస్తే కొంతమంది యాంకర్స్ కొంతమందిని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. వాళ్ళని చూస్తే ఈ జుత్తులన్నీ కూడా మాసిపోయి ఊడలు కట్టేసి ఇంతవరకు పెరిగిపోతుంది, ముఖం అంతా అసహ్యంగా ఉంటుంది, బట్టలు చిరిగిపోయి ఉంటాయి. అసలు ఎన్నో రోజులు నెలలో స్నానాలు ఉండవు వాళ్ళకి. వాళ్ళు అసలు చాలా అసహ్యంగా, వాళ్ళు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుక్కుంటూ ఉంటారు. ఇంకా రోడ్డు మీద అడుక్కోవడం, ఎక్కడ పడితే ఫుట్పాత్లోని బస్ స్టాండ్లో కూర్చొని అడుక్కుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గరికి మరి ఏ విధంగా తెలుస్తుందో కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంతమంది ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారండి. నెక్స్ట్ వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటా అని చెప్తే మతిపోతుంది. ఒక్కొక్కరు లా చేసామంటారు, ఒక్కొక్కరు మెడిసిన్ చేసి ఆపేసామంటారు, ఇంకొంతమంది డిగ్రీలు చేసామంటారు, డబుల్ పీజీ చేసామంటారు, మంచి ఇంగ్లీష్ మాట్లాడతారండి. కానీ వాళ్ళకి అంతం ఏమైందండి? ఈరోజు వాళ్ళు ఎలా ఉన్నారు? రోడ్డు మీద మంచి వాళ్ళగా రోడ్ల మీద తిరుగుతారు, మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు, మంచి క్వాలిఫికేషన్. వాళ్ళు ఆశ్చర్యపోతారు యాంకర్స్, ఇంత మంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు, ఇంత మంచి చదువుకొని ఏటయ్యా ఈ గతి నీకు? ప్రసంగి గ్రంథంలో చెప్తుంది, ఏమని చెప్తుందండి? ఆఖరికి అధికమైన విద్యాభ్యాసం శోకనీయం. విపరీతంగా చదివేస్తారు, ఎంత బాగా ఇంగ్లీష్ మాట్లాడతారు, ఎంత అసలు మతిపోతుంది. వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళని చూస్తే అయ్యో ఆఖరికి ఇలా అయిపోయేవారి జీవితం. ప్రసంగి చెప్తున్న ప్రతి మాట కూడా సత్యం. కనుక విద్యార్థులందరూ కూడా గ్రహించాల్సిన మాట. ఈ రోజుల్లో లక్షలు పోసి ఉన్నత విద్యను చదువుతున్నారు, టెక్నాలజీ ఆధారం చేసుకొని అందనంతకి ఎదిగిపోతున్నారు. కానీ ఆ విద్య వలనట మనుషుల్లో వినయ సౌశల్యము రావడం పోయి విస్తారమైన గర్వం నెత్తి మీద నృత్యం చేస్తుందంటండి. ఈ విషయం జ్ఞాపకం చేసుకోవాలి. అధికమైన విద్య లక్షలు పోసి చదువుతున్నారు, టెక్నాలజీ ఆధారం చేసుకొని చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు. కానీ దానివల్ల అంత చదువుకున్నందుకు ఆ మనిషిలో ఏం కనబడాలి?
వినయము, వినయ సౌశల్యము కనబడాలి, తగ్గింపు కనబడాలి. కానీ ఆ యొక్క చదువును బట్టి ఏమి ఇంక్రీజ్ అవుతుందండి? గర్వము, విపరీతమైన గర్వం పెరిగిపోతుంది మనుషుల్లో. కానీ ఈ యొక్క గర్వం ఏదైనా ఒకరోజు మనకి ప్రమాదం జరిగినప్పుడు ఈ గర్వం మనల్ని ఎట్టి పరిస్థితుల్లో మనల్ని రక్షించదట. ఈ విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. తన చదువు శాస్త్రాలను బట్టి బాగా గర్వపడుతున్న ఒక వ్యక్తి నది దాటడానికి ఒక పడవెక్కాడటండి. నది దాటుతూ ఉన్నాడట. ఇంకా బాగా చదువుకున్నాడు కదా, ఇంకా ఆ పడవ నడిపే వ్యక్తిని అంటున్నాడట, ఏమయ్యా నీకు గణిత శాస్త్రం తెలుసా అని అడిగాడటండి. అంటే అదేటో నాకు తెలియదండి అన్నాడట. అయితే నీ యొక్క జీవితం 20% వృధా అన్నాడట. ఆ తర్వాత మళ్ళీ పోనీ కనీసం భూగోళ శాస్త్రమైనా నీకు తెలుసా అని అడిగాడట. అంటే వినయంగా అదేటో అది కూడా నాకు తెలియదండి అన్నాడట. అయితే నీ బ్రతుకు 40% దండగా అన్నాడట. కనీసం నీకు తత్వజ్ఞానమైనా తెలుసా అని అడిగాడట. అంటే అది కూడా నాకు తెలియదండి అని చెప్పి ఆ యొక్క పడవతో పాటలు పడుతూ చెప్పాడట, అది కూడా తెలియదండి అని చెప్పి. ఇంకా అది కూడా నీకు తెలీదా? అయితే నీ బ్రతుకు 60% దండగా వృధా అని చెప్పి పక్కపక్క నవ్వుతున్నాడట. బాగా చదువుకున్నాడు, శాస్త్రాలన్నిట్లో బాగా పండితుడైపోయాడు అని చెప్పి నవ్వుతున్న సమయంలోనే సడన్గా సుడిగుండంలో ఈ పడవ చిక్కుకుందండి. ఈ పడవ చిక్కుకొని చుట్టూ తిరిగేస్తుంది. ఈ యొక్క ప్రమాదం గుర్తించిన ఈ వ్యక్తి అంటున్నాడు, అయ్యా పండితులు గారు, మీ శాస్త్రాలన్నీ అటు ఉంచి ఇప్పుడు మనం ప్రమాదంలో ఉన్నాం, మీకు ఈత శాస్త్రం తెలుసా అని అడిగాడటండి. అంటే ఈత శాస్త్రం తెలుసా అంటే అదేంటయ్యా అది పూర్తిగా నాకు తెలియదంటే, అయితే మీ బ్రతుకు 100% సమాప్తం అని చెప్పి నీటిలో దూకేసి ఒడికి చక్కగా వెళ్ళిపోయాడంటండి. ఇప్పుడు ఎవరు జ్ఞానవంతులండి? చదువుకున్నలా? చదువుకున్నా ఏముండాలట? సంస్కారం ఉండాలి కదా. చదువుకున్న సంస్కారం లేదని అంటారు కదా చాలామంది. చదువుకున్నా సరే ఏముండాలట? అన్ని శాస్త్రాలు తెలుసు అదే, ఎంత తెలివైనడు కదా. ఇప్పుడు ఈత శాస్త్రం తెలుసా అంటే అదేటో పూర్తిగా తెలియదయ్యా. మనల్ని ఏం కాపాడుతుంది? మనల్ని ఏమీ కాపాడదు. మనకు మంచితనమే మనల్ని సమయం వచ్చినప్పుడు మనల్ని కాపాడుతుంది. కనుక చదువును బట్టి ఎవ్వరూ కూడా గర్వపు మాటలు మాట్లాడకూడదు. ఎన్ని శాస్త్రాలు వచ్చినా సరే తన్ని ఆ యొక్క శాస్త్రం, ఆ చదువు సమయం వచ్చినప్పుడు తన్ని రక్షించలేకపోయిందండి. ఈ మధ్యకాలంలో చాలామంది మెడిసిన్ విద్యార్థులు చూస్తే వాళ్ళు నిద్రాహారాలు మానేస్తారు, లక్షలు మెడిసిన్ కోసం డబ్బులు వెచ్చిస్తారు. ఎంత చదువుతారంటే అన్నీ మర్చిపోతారు. చక్కగా ఆల్మోస్ట్ వాళ్ళు చదువు కంప్లీట్ చేసేస్తారు. విహారయాత్రలకు వెళ్ళి ఈజీగా నీటిలో కొట్టుకుపోయి చనిపోతున్నారు. ఎంత దారుణం కదా. వాళ్ళ యొక్క చదువు వారిని రక్షించగలుగుతుందండి. కనుక మనం చదువుకున్న చదువును బట్టి నువ్వేం చేయాలి? నిన్ను తగ్గించుకోవాలి. ఇతరులకి నువ్వు చదువుకున్న చదువు సహాయపడాలి. ఎవరికైనా ఏమైనా తెలియకపోతే వారికి ఓపెన్ మైండ్తో దానికోసం వివరించడం, చెప్పడం నేర్చుకోలే తప్ప, అమ్మో నేను చదువుకుంది కానీ వాళ్ళకి చెప్పేశానంటే నాకంట పెద్దడైపోతాడు అనే గర్వం ఏదో ఒక రోజు మనల్ని నిలువున దహించేసి. కనుక మీ చదువును బట్టి మీరు ఎప్పుడూ గర్వించకూడదు. మీ చదువును బట్టి ఇతరుల్ని హేళన చేయడం, చదువు లేని వాళ్ళని చూసి తృణీకరించడం, చదువు లేని వాళ్ళని చూసి చిన్న చూపు చూడడం ఏదో ఒక రోజు నాశనం చేసేస్తుంది. నాశనానికి ముందు ఏం నడుస్తుందండి? గర్వం నడుస్తుంది. కనుక విద్యావంతులు విద్యా గర్వాన్ని విడిచిపెట్టాలి. ఇవన్నీ డేంజర్. కనుకనే బైబిల్లో రాయబడి ఉన్న ఇన్ని వాక్యాలు మనకి ఆధారంగా ఉన్నాయి. నా చిన్నతనంలో నేను చదువుకున్న సమయంలో ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ నేను సెయింట్ పీటర్ స్కూల్లో చదువుకున్నాను. ఆ తర్వాత 4th, 5th అంబేద్కర్ మెమోరియల్ కాన్వెంట్ అందులో చదువుకున్నాను. ఆ తర్వాత 6th, 7th నేను మళ్ళీ విటి స్కూల్ అని చెప్పి అక్కడ చదువుకున్నాను. ఆ చదువుకునే సమయంలో మంచి పరిస్థితుల నుంచి, మంచి జీవితాల నుంచి వచ్చాం. కానీ అమ్మ చాలాసార్లు చెప్తారు. కానీ ఒక్కనొక సందర్భంలో చిదిగిపోయాం మేము కూడా. తినటానికి లేని పరిస్థితులు, ఉండటానికి లేని పరిస్థితులు, సరైన బట్టలు లేని జీవితం అయినప్పటికీ కూడా చక్కగా ఉన్న దాంట్లోనే అమ్మ మాత్రం మమ్మల్ని మంచిగా చదివించారు. అయితే మా నాన్నగారు డబ్బులు ఇచ్చేవారు కాదు. అయితే ఈ పరిస్థితుల్లో 6th, 7th స్టాండర్డ్ టైంలోనే మాకు ఫీజులు కట్టాలంటే చాలా ఇబ్బంది. ఎగ్జామ్స్ టైంలో కరెక్ట్గా
డబ్బులు ఇచ్చేవారు కాదు. ఆ స్కూల్లోనేమో ఫీజు కట్టబోతే ఎగ్జామ్ రాయని ఇచ్చేవారు కాదు. ఫ్రెండ్స్ దగ్గర అవమానం, ఇంట్లోని పరిస్థితి ఇలా ఉండేది, ఇంటికి పంపించేసేవారు. ఇంకా ఇలాంటి పరిస్థితులు గుర్తున్నాయండి ఎవరికైనా? ఇలాంటివి ఎదుర్కొన్నారంటారా స్టూడెంట్స్? మరి ముఖ్యంగా ఎవరికైనా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయంటారా లైఫ్లో? వావ్, అందరూ కూడా బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ అనుకుంటాను, అవునా? చాలామంది గర్విస్తారండి, నేను గోల్డెన్ స్పూన్తో పుట్టాను అంటారు. అసలు నాకు ఒక విషయం అర్థమవుతుంది, గోల్డెన్ స్పూన్తో పుట్టడం అంటే ఏంటి? చాలామంది గర్విస్తారు ఈ విషయాన్ని బట్టి. నేను గోల్డెన్ స్పూన్తో పుట్టాను అంటారు. తల్లిదండ్రులు డబ్బులు లక్షలు సంపాదిస్తే మనం పుట్టి ఆ డబ్బులు కాలు మీద కాలు వేసుకొని అనుభవించడం గోల్డెన్ స్పూనా? లేకపోతే ఏంటి గోల్డెన్ స్పూన్తో పుట్టడం అంటే ఏంటి? తల్లి గర్భం నుంచి మనం వచ్చినప్పుడు, ఆపరేషన్ చేసినప్పుడు, ఆ బిడ్డను తీసినప్పుడు వజ్రాలతో, వైడూర్యాలతో, కెంపులు, రత్నాలతో ఒంటి నిండా బేబీని బయటికి తీస్తే ఏమంటారు? నిజంగా గోల్డెన్ బేబీ, గోల్డెన్ స్పూనే అనొచ్చు. కానీ ఆ బిడ్డని కడుపులోంచి తీసినప్పుడు ఎలా తీస్తారు? ఎలా తీస్తారని? మురికితో తీస్తారు, అంతేనా? మురికితో పుడతాం మనం. మళ్ళీ మనం మన యొక్క ఆఖరి జీవితం, మనం చనిపోయినప్పుడు ఆఖరికి మనం మంచం మీద పట్టు వస్త్రం వేసుకున్నా, చచ్చిపోయినప్పుడు మట్టి వస్త్రంతో మనం చచ్చిపోవాలి కదా. మట్టి మనకి వస్త్రంగా కప్పిపడుతుంది. సో పుట్టినప్పుడు, చచ్చిపోయినప్పుడు కూడా మనకి గోల్డెన్ కాదు కదా, ఐరన్ స్పూన్ కూడా లేదు మన జీవితంలో. కనుక ఎవ్వరు కూడా జీవితంలో చెప్పకూడదు గోల్డెన్ స్పూన్ అని చెప్పి. ప్రతి ఒక్కరి జీవితం, యోబు భక్తుడు అంటున్నాడు, నా తల్లి గర్భంలో వచ్చినప్పుడు నేనేమీ తీసుకురాలేదు, వెళ్ళిపోయినప్పుడు కూడా నేనేమీ తీసుకెళ్ళను అంటున్నాడు. ఆయన ఎవరైనా ఊజు దేశానికి ఒక గొప్ప ధనవంతుడు. ఆయన చెప్పుకోవాలి, నాది గోల్డెన్ జీవితం అండి, నాది గోల్డెన్ స్పూన్ లైఫ్ అని చెప్పుకోవాలి యోబు. కానీ అంత ఊజు దేశానికి గొప్ప ధనవంతుడైన యోబు అంటున్నాడు, నా తల్లి గర్భంలోంచి ఏమీ తేలేదు నేను, అంటే ఒక పేదరికంగానే వచ్చాను. సో మళ్ళీ నేను చనిపోయినప్పుడు నేను అలాగే వెళ్ళిపోతాను. ఈ మధ్యలో ఎవరిది గోల్డెన్ స్పూన్ కాదు. కనుక ఈ విషయాన్ని గమనించుకొని మన చదువును బట్టి మనం గర్వించకూడదు. మనం చదువుకోవాలి, ప్రయోజకులం అవ్వాలి. మీ చదువు 10 మందికి ఉపయోగకరంగా ఉండాలి, దేవునికి మహిమకరంగా ఉండాలి. బాగా చదువుకోండి, మంచిగా డబ్బులు సంపాదించండి, ఒక స్కూల్ పెట్టండి, ఉచిత విద్య అందించండి, ఒక చిన్న హాస్పిటల్ పెట్టండి, ఉచిత వైద్యం అందించండి, ఒక ఆర్ఫనైజ్ పెట్టండి, అనాథలను ఆదుకోండి. మీ చదువు, మీరు చదువుకున్న ఉన్నతమైన చదువు అనేక మందికి ఉపయోగకరంగా ఉండాలి, దేవునికి మహిమకరంగా ఉండాలి. ఇలాగే చేస్తాం మనం. చేతులు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తారా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇతరులకి సహాయపడాలి. ఎంతోమంది మంచి పుణ్యాత్ములు ఉన్నారండి ఇలాంటి వారు. ఒక ఆయన చాలా పెద్ద డాక్టర్, ఆయన ఇంటర్వ్యూ చూశాను. ప్రతి ఒక్కరికి ఉచితంగా ఆయన అందిస్తారంటండి, అన్ని మెడిసిన్స్ అన్నీ కూడా. ఎలాంటి వ్యక్తికైనా రూపాయే తీసుకుంటారంటండి. ఆయన పేరు మారుమ్రోగిపోతుంది. ఎంత వ్యక్తి కోసం, ఎలాంటి పేదోడు ఏ రాత్రప్పుడు వెళ్ళైనా సరే ఆయనకు మంచి వైద్యాన్ని అందిస్తాడట. ఆయన చెప్తున్న మాటలు, దేనికోసం బ్రతకాలి? ఈ మంచితనము, ఈ మంచి క్రియలే నన్ను స్వర్గానికి తీసుకెళ్తాయి. దేనికోసం ఈ డబ్బు, ఈ ధనం, ఇవంతా, నేను చదువుకున్న విద్య, నేను సంపాదించిన ఈ యొక్క డాక్టరేట్, ఇవన్నీ కూడా 10 మంది పేదవాళ్ళు బ్రతకాలని చెప్పి, ఎలాంటి వాళ్ళు వచ్చినా సరే, ఎంత వాళ్ళు వచ్చినా సరే, వాళ్ళ దగ్గర తీసుకున్న ఫీజు రూపాయే తీసుకుంటాడట, మంచి వైద్యాన్ని అందిస్తాడట. వాళ్ళ కోసం ఎవరిని కదిపినా ఎంత మంచిగా చెప్తున్నారట. కనుక మనం చనిపోయినప్పుడు మన వెనకాతలు ఏమొస్తాయి? నీతి క్రియలు వస్తాయి, మంచి క్రియలు మన వెనకాతల వస్తాయి. కనుక చదువును బట్టి ఏ ఒక్కరు కూడా గర్వించడానికి వీల్లేదు. ఆ యొక్క గర్వమే నిన్ను ఒకరోజు కీడు తెచ్చి నిన్ను నాశనం చేసే విధంగా దహించి వేస్తుంది. కనుక మొట్టమొదటిది విద్యా గర్వం. నెక్స్ట్ రెండవది, నెంబర్ 2, ఆస్తి గర్వం, అంటే డబ్బు గర్వం. కీర్తన గ్రంథం 49వ అధ్యాయం 6 నుంచి 11 వచనాలు. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారమును బట్టి పొగడుకొని వారిని నేనేల భయపడవలను. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడి కళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. వారి ప్రాణమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికినీ తీరక అట్లుండవలసినదే. జ్ఞానులు చనిపోవుదురన్న సంగతి అతనికి కనబడకుండా పోదు. మూర్ఖులను పశుప్రాయములను ఏకముగా నశింతురు.
వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు. తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారు అనుకొందురు. తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. చాలు, ఆలకించారు కదండి. తమ ధన విస్తారతను బట్టి పొగుడుకొనుచు, వాటిని బట్టి పొగుడుకున్న వాళ్ళని బట్టి నేను ఎందుకు భయపడాలి? వారట తమ యొక్క ఆస్తులకి తమ యొక్క పేర్లు పెట్టుకుంటారట. ఎక్కడైనా చూస్తే కనుక ఏముంటుంది, దిస్ సైట్ బిలాంగ్స్ టు సో అండ్ సో అని ఉంటుంది కదా. అక్కడికి వెళ్ళి అడిగామనుకోండి, ఇది ఎవరిదండి ఈ సైట్ అని. ఆయన ఎప్పుడో చనిపోయి వెళ్ళిపోయాడు అండి. ఆయన ఎప్పుడో చనిపోయాడు, ఆయన వెళ్ళిపోయాడు, కానీ ఆ సైట్ మాత్రం ఉండిపోయింది కదండి. ఈ సైట్ పలానా వ్యక్తిది పేర్లు పెట్టుకుంటాం. వారి యొక్క తమ ఆస్తులకి తన భూములకి వారు పేర్లు పెట్టుకుంటారు. కానీ వారు చచ్చిపోయినప్పుడు, వారు చనిపోయినప్పుడు వారికి ఆ భూములు ఆస్తులు వేరే వాళ్ళకి వదిలేసి వీళ్ళు వట్టి చేతులతో వెళ్ళిపోతారు అని చెప్పి ధన విస్తారతను బట్టి గర్వించకూడదు. చిత్తి కాగితాలు, చిల్లరి నాణాలు, స్థిరం లేని ఈ జీవితాలట మనిషిని ఎప్పుడు ముంచుతాయో తెలియదు. అందుకోసమని చాలా జాగ్రత్తగా ఉండాలి. సంబంధాలు తెగిపోతున్నాయి. సంపాదనలో పడి మనిషి సంతోషం, ఆరోగ్యం, అలాగే ప్రతిదీ కూడా అన్ని నెమ్మదిని కోల్పోతున్నాడు. తరతరాలకి సంపాదించిన తరగని ఆస్తిని సంపాదించడం కోసం నెమ్మది లేకుండా 24 గంటలు కూడా ఆస్తిని సంపాదించడానికి, తరతరాలకి సంపాదించాల్సిన ఆస్తి కోసం ఎంతో తాపత్రయపడుతున్నాడు. కానీ చివరికి మిగిలేది 6 అడుగుల జాగా మాత్రమే అని తెలుసుకోకుండా రాత్రనక పగలనక ఆస్తి కోసం మనిషి ఎంతో తహతహలాడిపోతున్నాడు. ఎంతో తహతహలాడిపోతున్నాడు. ఇంకొంతమంది చూస్తే కనుక న్యాయ విరోధంగా ఆస్తులు సంపాదిస్తారు, అంటే అక్రమ ఆస్తులు. ఇవి చాలా చాలా అవసరమైన మాటలు. కానీ ఈ మాటలు చెప్పకపోతే, ఈ మాటల్లో నీతి నిజాయితీ మనకు తెలియకపోతే దేవుని యొక్క దినం మనం దగ్గర పడింది, మనం విడవబడతాం. కష్టమైన నష్టమైన మీరు వినాల్సిందే, నేను చెప్పాల్సిందే. నెక్స్ట్, ఇంకా కొంతమంది న్యాయ విరోధమైన ఆస్తులు సంపాదిస్తాడు, అంటే అక్రమ ఆస్తులు, భూ కబ్జాలు చేయడం, ఇతరుల ఆస్తులు లాక్కోవడం, ఇతరులని అన్యాయంగా బాధ పెట్టి నీకు ఎందుకింత అని చెప్పి వాళ్ళ దగ్గర ఆస్తులు లాగేసుకోవడం, అన్యాయంగా అక్రమంగా సంపాదించే ఆస్తులు, అక్రమంగా సంపాదించే క్రైస్తవులకి, నిజమైన క్రైస్తవులకి ఇలాంటివి అస్సలు పనికిరాదు. దేవునికి రాకడలో కంపల్సరీ విడవబడతాం. నువ్వు ఎంత ప్రార్థనాపరుడువైనా, ఎంత వాక్యం చదివే వ్యక్తివైనా, ఎంత భక్తిపరుడువైనా, ఎంత సంఘంలో నమ్మకస్తుడువైనా సరే ఈ విషయంలో తప్పు చేస్తే విడవబడతాం. అక్రమ ఆస్తులు, నీది కానిది అక్రమ ఆస్తులు, భూ కబ్జా, ఇతరుల ఆస్తులు లాక్కోవడం, రాయించేసుకోవడం. రీసెంట్గా విన్న విషయమే అండి. ఒక ఆయనట పేద వాళ్ళ దగ్గర కొన్ని ఎకరాలు రాయించేసుకున్నాడట. రాయించేసుకొని సంతకాలు పెట్టించేసుకున్నాడట. వాళ్ళకి చదువు లేదు, ఏం లేదు. వాళ్ళు ఏం చేశారు, అది చూస్తే ఆ భూమి కోట్ల రూపాయలు విలువ చేసే భూమి. దాని మీద నేను మొత్తం డబ్బంతా మీకు ఇచ్చేస్తానని చెప్పి కొంత డబ్బు, చాలా తక్కువ డబ్బు ఇచ్చి అందరి చేత సంతకాలు పెట్టించేసుకున్నాడట. డబ్బులు అడిగితే ఇంకా డబ్బులు ఇచ్చేదేముంది, సంతకాలు పెట్టారు కదా అన్నాడట. కోట్ల రూపాయల ఆస్తి. వాళ్ళు కన్నీరు మున్నీర ఏడుస్తున్నారు. అందరూ పేదవాళ్లే. ఈ గొప్ప వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసా అండి, ఆ సైట్లోనట దేవునికి మహిమకరంగా ఒక సంఘం కట్టి దేవుని మహిమపరుస్తాడంటండి. ఇలాంటి దుర్మార్గులు ఎక్కడున్నారంటే క్రైస్తవుల్లోనే ఉన్నారు. సో ఇలాంటి వ్యక్తుల కోసం దేవుని వాక్యం ఏం చెప్తుందో అది కూడా ఒకసారి చూద్దాం. అక్రమ ఆస్తులు, అక్రమంగా ఇతరుల దగ్గర దోచుకున్న ఈ దుర్మార్గుల కోసం దేవుని వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. ఎంత చక్కగా ఉంది ఈ వాక్యం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం తీయాలి, ప్రతి ఒక్కరూ తీయాలి. ఈ అక్రమ ఆస్తుల కోసం ఏమని రాయబడిందో చూడాలి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. న్యాయ విరోధంగా ఆస్తి సంపాదించుకొనువాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలేనున్నాడు. సగము ప్రాయంలో వాడు దానిని విడువవలసి వచ్చును. అట్టివాడు కడపట వాటికి విడుచుచు అవివేకిగా కనబడును. అది ఏంటండి, తాను పెట్టని గుడ్లను పొదుగు కౌచు పిట్టలాగా ఉన్నాడట. కౌచు పిట్టలు
వాటి గుడ్డు పొదగదు, వేరే వాటి గుడ్ల మీదకి వెళ్ళి పొదిగేస్తాయంట. ఈ యొక్క అక్రమ ఆస్తులు సంపాదించిన వారి యొక్క గతి ఇది. అట్టివాడు ఆస్తి అంతస్తులు ఏ విధంగా అక్రమంగా సంపాదించాడో అదే విధంగా మధ్యలో వదిలేసి వెళ్ళిపోవాల్సిన అవకాశం చాలా ఎక్కువ ఉందని బైబిల్ సెలవిస్తుంది. తమ ఆస్తి అంతస్తులు చూసుకొని బైబిల్ గ్రంథంలో ఎంతోమంది విర్రవీగారు, కానీ వారి యొక్క జీవితం అంతమైపోయింది, పతనం అయిపోయిందండి. ఈ బబులోన్ సామ్రాజ్యం, ఈ యొక్క రాజ్యం అంతా కూడా నేనే కట్టించాను కదా, నా వల్లే కదా అయ్యింది అని చెప్పి గర్వపడిన రాజుల్ని ఎంతో మందిని, ఒక రాజునట దేవుడు ఏం చేశాడట, పశువు వలె గడ్డి తినిపించాడట. ఆ గర్వం, ఈ యొక్క రాజధాని, ఈ యొక్క రాజ్యం అంతా నేనే కట్టించానని చెప్పి ఎప్పుడైతే గర్వపడ్డాడో పశువు వలె గడ్డి తినిపించాడట. చూసుకుందాం, త్వరగా ముందుకు వెళ్ళిపోతాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30 నుంచి 33 వచనం, 33 వచనాలు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30 నుంచి 33 వచనాలు. గర్వించిన వ్యక్తులకి జరిగిన పరిస్థితులు మనం గమనించి మనం జాగ్రత్త పడిపోవాలండి. రాజు బబులోనును, ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకొనెను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజగు నెబ్కద్నేజరు, ఇదే నీకు ప్రకటన. ఈ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తానెవనికి దానిని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించినని నీవు తెలుసుకుని వరకు 7 కాలంలో నీకు ఇలాగు జరుగునని చెప్పాను. చాలండి. చూసారా, నెబుకద్నెజరు అంటున్నాడు, రాజధాని దీని అంతటినీ కూడా, ఈ సామ్రాజ్యాన్ని నేనే కట్టించాను కదా, నా వల్లే కదా ఇంత డెవలప్ అయింది అనగానే పరలోకం నుంచి ఒక శబ్దం వచ్చి ఆ వ్యక్తిని ఏం చెప్తుంది, నీ యొక్క గర్వం, నీ గర్వమే నిన్నేం చేసింది, పశువు వలె నువ్వు గడ్డి తినవాలి. నీకు మళ్ళీ బుద్ధి వచ్చే వరకు కూడా నువ్వు ఒక అడవిలోనే ఒక పశువులాగా గడ్డి మేయాలని చెప్పి. ఎంత పెద్ద శిక్ష అండి. రాజరికం అన్నీ వదిలేసి ఇప్పుడు వెళ్ళి గడ్డి తినే పరిస్థితి వచ్చేసిందండి. ఎందరో రాజులు, చక్రవర్తులు వారికున్న ఘనతలు చూసుకొని విర్రవీగి వారి జీవితాల్లో వాళ్ళు మట్టి గొట్టెక్కిపోయిన వాళ్ళని ఎంతోమందిని చూస్తున్నాం. కనుక నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. కనుక ఈ సంఘానికి వస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, ఈ మాటలు చాలా కష్టం. భూ కబ్జాలు చేయడం, రియల్ ఎస్టేటే కానీ ఎందులోనైనా సరే అన్యాయంగా ఇతరుల ఆస్తులు సంపాదించడం, ఇతరులవి కొల్లగొట్టడం, ఇతరులు తాను పెట్టని గుడ్డుల్ని పొదుగు కౌచు పెట్టలాగా ఉన్నారట. అట్టి వారు మధ్యలోనే వారు ఆస్తి వదిలేసి పైకి పోయే పరిస్థితులు ఉన్నాయి. కనుక ఇలాంటి అక్రమ ఆస్తులు క్రైస్తవులుగా ఎట్టి పరిస్థితుల్లో సంపాదించకూడదు. నెంబర్ 3, మూడవది, ఇది చాలా గొప్ప గర్వం అండి, గర్వం. అందంగా ఉండడం తప్పు కాదు, అది దేవుడిచ్చిన ఒక వరమే అనుకోవాలి. చక్కగా మనల్ని మంచిగా చేశాడు, కానీ అందాన్ని బట్టి గర్వించడం తప్పు. అందుకే బైబిల్ చెప్తుంది, అందం మోసం, సౌందర్యం వ్యర్థం, ఏది ముఖ్యం, గుణం ముఖ్యం కదా. అందం మోసం, సౌందర్యం వ్యర్థం, గుణవతి అనే భార్య కొనియాడబడను. అంటే ఏది ముఖ్యం, గుణం చాలా ఇంపార్టెంట్, గుణం ముఖ్యం. ఈ అందంతోనే అనేక మందిని ఈరోజు సమాజంలో పడగొడుతున్నారండి. అనేక మందిని ఈ అందంతోనే పడగొడుతున్నారు. ఈరోజు ఎంతోమంది పిచ్చివాళ్ళు అయిపోవడానికి, ఎంతోమంది కుటుంబాలు నాశనం అయిపోవడానికి ఈ అందమే కారణం. ఈ ఆఖరి దినాల్లో అందానికి ఎంత ప్రాముఖ్యతనిస్తున్నారంటే, ఒకప్పుడు స్త్రీలకు మాత్రమే ఈ పిచ్చి ఉండేది, కానీ ఇప్పుడు స్త్రీలకు మించిపోయారు. ఎవరండి? ఒకప్పుడు ఈ పిచ్చి స్త్రీలకే ఉండేది కదా, అందంగా ఉండాలి నేను అందం కదా, కానీ ఈరోజు స్త్రీలకు మించిపోయారు పురుషులు కదండి. ఒకప్పుడు బ్యూటీ పార్లర్ ఎవరికి ఉండేది? స్త్రీలకే, లేడీస్కి మాత్రమే, ఓన్లీ ఫర్ లేడీస్కి మాత్రమే బ్యూటీ పార్లర్ ఉండేది, లేడీస్కి మాత్రమే సెలూన్. ఈరోజు మెన్స్, కిడ్స్, టోటల్ ఫ్యామిలీ సెలూన్ కదండి. చక్కగా వీకెండ్ వచ్చిందంటే ఎవరైనా పిక్నిక్స్కి వెళ్ళేవారు, కానీ ఈరోజు మాత్రం ఫ్యామిలీ ఎక్కడికి వెళ్తుంది? వీకెండ్ రాగానే ఫ్యామిలీ సెలూన్. భార్యలు ఆ రూమ్లోకి, భర్తలు ఈ రూమ్లోకి, పిల్లలు ఆ రూమ్లోకి. టోటల్గా ఫుల్ బాడీ ఆ మెయింటెనెన్స్, ఫుల్ బాడీ మసాజుల దగ్గర నుంచి ఎన్ని చేయించుకోవాలో అన్నీ చేయించుకొని ఒక 20,000 30,000 కట్టేసి ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తున్నారండి. అందానికి ఎంత ప్రాముఖ్యతనిస్తున్నారు? బాడీ మెయింటెనెన్స్.
దానికోసం పిచ్చి పడిపోతున్నారండి. అందం అందం అందం. ఈరోజు పిల్లలకి అదే పిచ్చి, మగవాళ్ళు విపరీతం అండి. ఆ టీవీలో చూస్తే కనుక ఆ అందం కోసం ఎంత పిచ్చి పడిపోతున్నారంటే మొత్తం టోటల్ ఫ్యామిలీ సెలూన్లు వచ్చాయి ఈరోజు. వేల రూపాయలు. తద్వారా ఈరోజు క్రైస్తవుల్లో చూస్తే కనుక ఏకంగా ఉపవాసం ఉండడం మానేశారు. ఎందుకు? బాడీ మెయింటెనెన్స్ తగ్గిపోద్ది ఉపవాసం అంటే కదండి. ఉపవాసం ఉండడం మానేశారు చాలామంది. బాడీ మెయింటెనెన్స్, ఉపవాసం ఉంటే ప్రార్థన చేయాలి, కన్నీళ్ళు కార్చాలి, కళ్ళు నలగైపోతే ముఖం ఒళ్ళిపోద్ది. సో టోటల్గా ఉపవాసం ఉండడం మానేశారు. దానికి గల కారణం బాడీ మెయింటెనెన్స్లో ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఉపవాసమే మానేశారు చాలామంది. ఇంకొంతమంది ఉపవాసం ఉంటారు కానీ ఎక్కడ చెక్కు చెదరు కదా, ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. కారణం జ్యూస్లు, ఫ్రూట్స్. అన్నం మానేసి మంచి ప్రోటీన్ ఫుడ్ వెళ్తుందండి లోపలికి కదండి. చక్కగా మొత్తం మార్నింగ్ అసలు చెక్కు చెదరు, ముఖంలో ఎక్కడా కూడా చిన్న నీరసం అనిపించదు. ఇలాంటి ఉపవాసాలు ఈరోజు నేర్చుకున్నారు చాలామంది. చక్కగా జ్యూసులు, అబ్బబ్బబ్బా ఎంత మంచి ఫుడ్ అండి, ఎంత మంచి ఫుడ్ లోపలికి వెళ్ళిపోద్దాం. వేస్ట్ ఫుడ్ తినరు. ఉపవాసం ఉన్న రోజు చాలా మంచి ఫుడ్ తీసుకుంటారు. ఇలాంటి ఉపవాసాలు దేవుని యొక్క సన్నిధిలో అస్సలు నప్పవు. ఈ ఆఖరి దినాల్లో అందం పట్ల మక్కువ విపరీతంగా పెరిగిపోతుంది. అందంగా కనబడాలనుకుంటున్నారు. ఆ అందంతో పాటు ఏం గర్వం పెరిగిపోతుందండి? గర్వం కూడా చెరి సమానంగా పెరిగిపోతుంది. అందాన్ని ఎంత పెంచుకుంటున్నారో ఆ అందంతో పాటు చెరి సమానంగా గర్వం పెరిగిపోతుంది. మాకు ఒక దగ్గర చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఒక ఆమె ఉండేవారు. ఆమె చాలా అందంగా ఉంటారు. ఎంత అందం అంటే ఆ అందాన్ని చూసి ఆయన పెళ్లి చేసుకున్నాడు వాళ్ళ హస్బెండ్. అయితే ఇంకా అందానికి ఆ భర్తే మురిసిపోతూ ఉండేవాడండి. ఆవిడ చేత పని చేయించేవాడు కాదు. అసలు డ్యూటీకి మార్నింగ్ ఈవినింగ్ వెళ్ళేలాగా ఆవిడ కావాల్సిన టీలు, కాఫీలు, ఇంట్లో భోజనం అన్నీ కూడా వండి ఆవిడ ఎక్కడ కందిపోతుందో, ఆవిడ చేతులు కందిపోతాయేమో, స్టవ్ దగ్గరికి వెళ్తే ఆవిడ ముఖం ఏమో ఆ యొక్క రూపులు ఏమైనా నలగైపోతాయేమో అనుకొని చెప్పి ఆవిడ కూర్చోబెట్టి అడుగులకు మడుగులు వత్తుతూ ఆమెకు కావాల్సిన ఫుడ్ అంతా రెడీ చేసి ఏం కావాలో ఇచ్చి డ్యూటీకి వెళ్ళి కష్టపడి వచ్చి మళ్ళీ సాయంత్రం వచ్చి ఆమె పని చేసుకున్నాడు. ఆమె అందాన్ని చూసి ఈయన మురిసిపోయాడు. అబ్బా నా భార్య ఎంత అందం అని చెప్పి. అయితే ఈ అందాన్ని బట్టే కదా నా భర్త ఈరోజు నా కాలు దగ్గర ఉన్నాడు. ఈవిడలో గర్వం మొదలైందండి. విపరీతమైన గర్వం పెరిగిపోయింది ఈమెలో. చూసావా, నేను అందంగా ఉండబట్టే కదా ఈరోజు నా భర్త నా వెనకాల తిరుగుతున్నాడు, నా కాలు దగ్గర పడున్నాడు, ఇన్ని పనులు చేస్తున్నాడు అని చెప్పి విపరీతమైన గర్వం పెరిగిపోయింది. ఒకరోజు నాశనం వచ్చేసింది. ఒకరోజు ఏదో పని మీద మొత్తాన్ని కుక్కర్ పెట్టి స్టవ్ దగ్గరికి వెళ్ళిందండి. అంతే సెకండ్స్లో కుక్కర్ పేలిపోయి ముఖం అంతా కూడా కాలిపోయింది. హాస్పిటల్లో జాయిన్ అయింది. కొద్ది వారాలు హాస్పిటల్లో ఉంది. ఆ కట్లన్నీ ఇప్పేటప్పటికి ఎంత అందంగా ఉందో అంత వికృత రాక్షస రూపం బయటకు వచ్చిందండి. మొత్తం బొబ్బలు అయిపోయి ఇవన్నీ కాలిపోయి స్కిన్ అంతా ఊడిపోయి మచ్చలు బ్లడ్ అసహ్యంగా తయారైంది. దూరం నుంచి చూసాడు అలా ఆవిడ్ని. ఎవరు? భర్త చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకొక ఆవిడని పెళ్లి చేసుకొని ఫోన్ చేశాడు. ఏమంటే ఎక్కడికి వెళ్ళారు అని అంటే, నీ అందాన్ని బట్టి నేను పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు అందం నీ దగ్గర లేదు కనుక ఇంకొక ఆవిడని పెళ్లి చేసుకున్నాను, గుడ్ బై అని చెప్పాడండి. చూసారా, అందం మోసం, సౌందర్యం వ్యర్థం. ఏ అందాన్ని బట్టి గర్వించిందో ఆ అందమే ఆమెకి అందం లేకుండా చేసింది, భర్తను కూడా కోల్పోయింది. కనుక అందంతో పాటు ఏముండాలి? వినయ సౌశల్యం ఉండాలి. ఈ వికృత ముఖంతో నీతో బ్రతకడం నా వల్ల కాదు అని చెప్పి ఇంకొక ఆమెను చేసుకొని వెళ్ళిపడి చాలామంది ఉన్నారు. కనుక అందాన్ని బట్టి ఎవ్వరూ గర్వించకూడదు. నిజమైన భక్తి పరులు, క్రైస్తవులు, స్త్రీ పురుషులకి ఉండాల్సింది ఆత్మీయమైన అందం. నిజమైన క్రైస్తవులు అందరూ కాదు, క్రైస్తవులు వాళ్ళకు ఉండాల్సింది ఆత్మీయమైన అందం. ఈ ఆత్మీయమైన అందంతో పాటు మన యొక్క శారీరక దేహానికి కూడా అందాన్ని ఇస్తుందండి. ఇలాంటి అందం సంపాదించుకున్నారు అనేక మంది భక్తులు. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తిపరులు, అనేక మంది స్త్రీలు ఆత్మీయ అందాన్ని సంపాదించుకున్నారు. కనుక ఆ అందం వాళ్ళ ముఖాల్లో కూడా ఇతరులకి కనబడేదండి. ఎవరు సంపాదించుకున్నారు చెప్పగలరా? ఎస్తేరు, ఇంకా రెబెకా, రూత్, ఇంకా కొత్త నిబంధన గ్రంథంలో లూదియా. చెప్తాను వాళ్ళ అందాల యొక్క బ్యూటీ టిప్స్ ఏంటో. లూదియా, ఇంకా మరియా, ఇంకా మార్తా చెప్పాలి, ఇంకా డోర్కా.
వీళ్ళందరూ కూడా, అలాగే భక్తిపరులైన స్త్రీ పురుషుల్లో చూస్తే కనుక దావీద్ అవ్వచ్చు, అలాగే యోసేపు అవ్వచ్చు, ఇంకా మోషే భక్తుడు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని సంపాదించుకున్నారు కనుక ఆ యొక్క అందం అట ఇతరులకి ముఖంలో కూడా, వాళ్ళ యొక్క దేహంలో కూడా కనబడేదట. వాళ్ళ దయ, జాలి, కనికరం, ప్రేమ, తగ్గింపు, దేవుని యొక్క సహవాసం, దేవునితో మంచి సహవాసం, ఇలాంటి బ్యూటీ టిప్స్ సంపాదించుకొని బాహ్యంగా కూడా ఇతరులకి అందమైన వ్యక్తులుగా కనబడేవారంటని. అహష్వేరోష్ ఎస్తేర్ని చూసినప్పుడు ఏమన్నాడు? ఎంత అందంగా ఉన్నావమ్మా, ఇంతమందిలో నిన్నే పెళ్లి చేసుకుంటాను అన్నాడా? లేకపోతే ఆమె పట్ల అంతమందిలో కూడా అహష్వేరోష్కి దయ పుట్టిందా? దయ పుట్టిందండి, దయ పుట్టింది. ఇది బ్యూటీ టిప్. ఆత్మీయ అందానికి కావాల్సిన బ్యూటీ టిప్ ఏంటండి ఇది? దయ, జాలి, ప్రేమ, కనికరం, పరిశుద్ధత, దేవునితో సహవాసం. ఈ బ్యూటీ టిప్స్ మనం సొంతం చేసుకుంటే మన ముఖంలో కూడా ఏం పుట్టిందా? రాజుకి ఆమె న్యాచురల్గా అందంగానే ఉంది, కానీ ఆ అందాన్ని చూడలేదు, న్యాచురల్గా ఉన్న అందాన్ని చూడలేదు. లోపలున్న దయ, ఈ దయ ఆయనకి బయటికి కనబడి ఆమె దయకు పుట్టించి ఆమెనే పెళ్లి చేసుకుంటానని చెప్పి, ఆ పేదద అయినా సరే, ఏమీ లేకపోయినా, వెనకాతల డబ్బు లేకపోయినా, ఆస్తి లేకపోయినా, ఫ్యామిలీ లేకపోయినా, ఆమె పట్ల ఆ అందం, ఆ దయ అనేది ఆకర్షించి రాజుని ఆ యొక్క రాజ్యానికి ఒక రాణిగా చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోషే భక్తుడి యొక్క గ్లోయింగ్ ఫేస్ యొక్క సీక్రెట్ ఎవరికైనా తెలుసా? ఈ రోజుల్లో గ్లోయింగ్ ఫేస్ కోసం అనేక మంది పడి చచ్చిపోతున్నారు. గ్లోయింగ్ ఫేస్ కదండి, జ్యూసులు తాగుతున్నారు, ఫ్రూట్స్ తింటున్నారు, ఎన్నో వేలకు వేలు ఇంజెక్షన్స్ వేసుకుంటున్నారు. నెక్స్ట్ యూట్యూబ్ ఎత్తితే కనుక గ్లోయింగ్ ఫేస్కి ఈ క్రీమ్, ఆ ప్రోడక్ట్ మార్కెట్లోకి ఇది వచ్చిందని చెప్పి, అంటే మెరిసే ముఖంలో మెరుపు కోసం ఎంత తహతహలాడిపోతున్నారంటే, అమ్మాయిలు అవ్వచ్చు, అబ్బాయిలు అవ్వచ్చు, గ్లోయింగ్ ఫేస్కి ఏం వాడాలి వెతికి మెరుపు ముఖంలో మెరుపు కోసం ఎంత తహతహలాడిపోతున్నారంటే గ్లోయింగ్ ఫేస్. ఈ గ్లోయింగ్ ఫేసు న్యాచురల్గా మోషే భక్తుడు ఏ విధంగా సంపాదించుకున్నాడో ఒక్కసారి వాక్యం చూసుకుందామండి. ఆఖరి వాక్యం ఇది, నిర్గమాకాండం. ఈ గ్లోయింగ్ ఫేస్ యొక్క బ్యూటీ టిప్ తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ కూడా. సీక్రెట్, జ్యూసులు అవసరం లేదు. ఈ మోషే భక్తుడు చూడండి ఎంత చక్కగా ఈ గ్లోయింగ్ ఫేస్ సంపాదించుకున్నాడో మోషే భక్తుడు. చూసుకుందాం. ఈయన ఏ సెలూన్కి వెళ్ళలేదు, ఏ ఫ్రూట్స్ తినలేదు, కానీ ఆయన ఆత్మీయ జీవితంలో ఏ విధంగా ఈ గ్లోయింగ్ ఫేస్, గ్లోయింగ్ స్కిన్ సంపాదించుకున్నాడో చూద్దాం. నిర్గమాకాండం 34వ అధ్యాయం 29 నుంచి 35 వచనాలు. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోనును ఇశ్రాయేలీలందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను గనుక వారు అతని సమీపింప వెరచిరి. మోషే వారిని పిలిచినప్పుడు అహరోను సమాజ ప్రధానులందరినీ అతని యొద్దకు తిరిగి వచ్చిరి. మోషే వారితో మాట్లాడెను. అటు తరువాత ఇశ్రాయేలీలందరూ సమీపింపగా సీనాయి కొండ మీద యెహోవా తన చెప్పినది యావత్తును అతడు వారికి ఆజ్ఞాపించెను. మోషే వారితో ఆ మాటలు చెప్పుట చాలించి తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. అయినను మోషే యెహోవాతో మాట్లాడుటకు ఆయన సన్నిధిని ప్రకాశించినది మొదలుకొని అతడు వెలుపలకు వచ్చే వరకు ఆ ముసుగు తీసివేశాను. అతడు వెలుపలికి వచ్చి తనకు ఆజ్ఞాపింపబడిన దానిని ఇశ్రాయేలీలతో చెప్పెను. మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీలు మోషే ముఖమును చూసిరి. మోషే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళు వరకు తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. చాలా చూసారా? మోషే యొక్క గ్లోయింగ్ ఫేస్ యొక్క సీక్రెట్ ఏంటండి? ఏం చేశాడు? ఏ సెలూన్కి వెళ్ళాడు, ఎలాంటి ఫ్రూట్స్ తిన్నాడు, ఏ జ్యూసులు తాగాడు, ఏం చేశాడు? 40 రాత్రులు పగలు కూడా దేవుడైన యెహోవాతో ముఖాముఖిగా మాట్లాడాడండి. ఉపవాసం ఉన్నాడు, మంచినీళ్ళు మర్చిపోయాడు, తిండి మర్చిపోయాడు, చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోయి దేవుడైన యెహోవాతో ఒక స్నేహితుడిలాగా చక్కగా కూర్చొని చక్కగా మాట్లాడుతున్నాడు. చక్కగా ఆ యొక్క సహవాసం,
దేవుడైన యెహోవాతో ఆయన చేసిన అద్భుతమైన సహవాసం, ఆ సీనాయి కొండ దిగి వస్తుంటే అక్కడున్న అహరోను, ఇజ్రాయిలు ఆయన యొక్క ముఖ ప్రకాశాన్ని చూడలేక అందరూ ఏం చేశారు? ముఖాన్ని ఇలా కప్పుకున్నారట. ఇలా కప్పుకొని ముఖం వెనక్కి తిప్పుకున్నారట. ప్రకాశం, గ్లోయింగ్ ఫేస్. ఆత్మీయమైన క్రైస్తవులకి కావాల్సిన బ్యూటీ టిప్స్ ఇవన్నీ కూడా. దేవునితో ఒక సహవాసం, దయ, జాలి, ప్రేమ, కనికరం, ఇవి మన హృదయంలో ఎప్పుడు ఉంటాయో ముఖం ప్రకాశించిందంటే, దేవదూతలాగా ప్రకాశించిందట మోషే యొక్క ముఖము. ఎంతమందికి అండి ఇలాంటి అనుభవాలు ఉన్నాయి? ఎంతమందికి ఇలాంటి అనుభవాలు ఉన్నాయి? గ్లోయింగ్ స్కిన్, మెరిసే ముఖం, మెరిసే ఆ యొక్క చర్మం కోసం నా తిప్పలు పడుతున్నారు ఈరోజు ప్రజలు. కొంతకాలమే, టెంపరీ, ఒక వారం రోజులు అవన్నీ చేశాక, ఆ క్రీమ్స్ రాసుకున్నాక నెక్స్ట్ వీక్ మళ్ళీ మామూలే. టెంపరీ. పర్మనెంట్గా మనకు ముఖం ఆ గ్లోయింగ్ స్కిన్ కావాలంటే దేవునితో సహవాసం చేయాలి, ఉపవాస ప్రార్థన చేయాలి. దయ, జాలి, ప్రేమ, కనికరం మనలో ఉండేటప్పుడు మన ముఖం ఏమొచ్చేస్తుందండి? ప్రకాశిస్తుందట. హల్లెలూయా. కనుక ఈ గర్వాలన్నీ విడిచిపెట్టాలి. ప్రపంచ సువార్థికుడైన బిల్లీ గ్రహం గారు 7 Deadliest Sins అని ఒక పుస్తకం రాశారు. అంటే 7 మరణకరమైన పాపాలు. అందులో భయంకరమైన పాపం ఏదైనా ఉందంటే అది గర్వం అని రాశారండి. చూసారా ఎంత భయంకరమైన పాపమో. కనుక అంత్య దినాల్లో, అపాయకరమైన కాలాల్లో అపోజిట్ పౌలు తిమోతికి రాసిన పత్రికలో రాస్తూ, అంత్య దినాల్లో గర్వాంధులు విపరీతంగా పెరిగిపోతారు కనుక మిమ్మల్ని మీరు జాగ్రత్త చేసుకోండి, కాపాడుకోండి అని చెప్పి తిమోతి రాసిన పత్రికలో అపోజిట్ పౌలు ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నాడు. మేము ఇంత చక్కగా మేము చెప్తాం, కానీ వినడం మీ బాధ్యత. సరే, ఇందాక మధ్యలో నేను ఒక చిన్న పాయింట్ మర్చిపోయాను. ఆ తర్వాత ఆ కుటుంబం చెప్పాను కదా ఇందాకలా, తర్వాత మాకు ఫీజులు కట్టలేని టైంలో ఆ కుటుంబం చాలా హేళన చేసేవారు అన్నమాట. ఫీజుల టైంలో మేము కట్టలేని పరిస్థితుల్లోని మా ఇంటి పక్కన ఒక ఫ్యామిలీ ఉండేవారు. ఆ ఫ్యామిలీ ఏం చేసేవారంటే, ఆయనకి ఒక ఉద్యోగం ఉంది స్టీల్ ప్లాంట్లో, తర్వాత వాళ్ళ పిల్లలు ఎంతో కొంత చదువుకుని కొంచెం డబ్బు ఉంది. ఆ టైంలో మేము పడుతున్న కష్టాలు ఆయనకు ఒక వేళకోళంగా ఉండేవి, హేళనగా ఉండేవి. ఆయన అనేవారు, ఇంత కష్టాలు పడుతున్నారు, చదివిచ్చేయడానికి ఎంత తాపత్రయపడిపోతున్నారు, పోనీ ఫీజులు కట్టలేనప్పుడు చదువు మానిపించేసి ఇంట్లో కూర్చోబెట్టుకోవచ్చు కదా అని చెప్పి విపరీతంగా హేళన చేసేవారండి, విపరీతంగా మాట్లాడేవారు అమ్మని. సో ఆ టైంలో ఏమనేవారు కాదు. అయితే పోనీ వాళ్ళు ఏమైనా ఎక్కువ చదివేసుకుంటారంటే, వాళ్ళ అమ్మాయిని ఒక డిగ్రీ చదివించారు, పెళ్లి చేసేసారు. తర్వాత వాళ్ళ కొడుకు అమ్మాయిని ప్రేమించి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. తర్వాత భార్య చనిపోయింది. ఆ తర్వాత ఈయన ఒంటరి జీవితం అనుభవించి మొత్తం అన్నీ కోల్పోయాడు. ఇంట్లో ఎవ్వరు దిక్కు లేకుండా కుటుంబం అంతా కూడా చెల్లా చెదరైపోయి గర్వం మొత్తం అణిగిపోయింది ఆయన జీవితంలో. ఆ తర్వాత 7th తర్వాత నేను డైరెక్ట్ 10th చదవడం జరిగింది. అంటే 8th 9th నాకు ఫౌండేషన్ లేదు, డైరెక్ట్ 10th నన్ను జాయిన్ చేశారు. అది రెసిడెన్షియల్ స్కూల్, చాలా టార్చర్. అందులోని మార్నింగ్ వెళ్తే మళ్ళీ నైట్ 10 నాకు. సో అంత ప్రెషర్ మీద ఈ ఫౌండేషన్ 8th 9th లేక అంత ప్రెషర్ మీద మమ్మల్ని ఎలాగైనా స్కూల్కి పేరు రావడం కోసం మమ్మల్ని భయంకరంగా టార్చర్ చేసి చదివించేవారు. ఆ విధంగా 10th అయింది. ఆ తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఉన్న కోరికల్లో నాకు కూడా కోరు డాక్టర్ అవ్వాలని. తర్వాత ఆల్ఫా జూనియర్ కాలేజ్లో బైపీసీ జాయిన్ అయ్యాను, కానీ అక్కడున్న టార్చర్ని బట్టి మళ్ళీ వెనక్కి వచ్చి నేను కామర్స్ జాయిన్ అయ్యాను. డిగ్రీ దగ్గరికి వచ్చేటప్పటికి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నాను నేను. ఆ తర్వాత చాలా ఈ ఇష్యూస్ గొడవలన్నింటిలో కూడా ఎలా చదువుతానో అనుకున్నాను, కానీ దేవుని యొక్క మహా కృపను బట్టి పీజీలోని ఇంగ్లీష్ లిటరేచర్ చేయడానికి దేవుడు కృపనిచ్చారు. ఆ విధంగా మమ్మల్ని హేళన చేసిన వాళ్ళ జీవితాలు చెల్లా చెదురైపోయి, కానీ ఎంతో కొంత చదువుకోవడానికి దేవుడు అట్టి కృపని నాకు ఇచ్చాడు. హల్లెలూయా. అలాగని ఆ చదువు అంతా కూడా ఇప్పుడు నా బుర్రలో లేదు, కానీ దేవుని వాక్యం మాత్రమే నా యొక్క బుర్రలో ఇప్పుడు ఉందండి. దేనికి పనికిరాని ఒక అర్హమైన పాత్రగా ఈరోజు ఆయన పరిచర్య చేయడానికి నన్ను వాడుకున్నది ఇదే నా గొప్ప చదువు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దేన్ని బట్టి గర్వించకూడదండి, దేన్ని బట్టి గర్వించకూడదు. 3 రకాల గర్వాల కోసం తెలుసుకున్నాం. మొదటిది విద్యా గర్వం, రెండవది ఆస్తి గర్వం, మూడవది అందం గర్వం. ఈ గర్వాలతో పాటు ఇంకా అనేకమైన ఆత్మీయ గర్వాలు ఉన్నాయి, ఇంకా అనేకమైన గర్వాలు ఉన్నాయి. ఈ గర్వాలను బట్టి మనం గర్వించామంటే అంతం మాత్రం నాశనమే అని మనం గుర్తుపెట్టుకోవాలి. మోకాళ్ళ మీదకి వెళ్ళిపోదామా? కనుక ప్రతి ఒక్కరూ కూడా గర్వాన్ని విడిచిపెట్టాలి. మన చదువుని బట్టి ఇతరుల్ని హేళన చేయడం,
అస్సలు పనికిరాదు. ప్రేమ, దయ, జాలి, కనికరం, ఆ యొక్క దేవునితో సహవాసం రిబ్కాలో అవ్వచ్చు. నిన్నటి దినం శుక్రవారం అమ్మ చెప్పారు రిబ్కా కోసం. ఆమెలో ఉన్న హెల్పింగ్ నేచర్, నీ ఒంటులకి అలాగే నువ్వు కూడా తాగుబోయా అని చెప్పి చేదుకొని నీళ్ళన్నీ పోసింది. ఆమెకి మంచి భవిష్యత్తు వచ్చిందండి. ఇంకా లుదియా అనే అమ్మాయి ఉంది కొత్త నిబంధనలో. మంచి అమ్మాయి. యవనస్తుల్లో ఈరోజు అంతా అలాంటి వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు. అనేక మంది వృద్ధ స్త్రీలు కట చక్కగా మంచిగా ఆ రోజుల్లో వాళ్ళకి బట్టలు కుట్టి ఇచ్చేదట. వాళ్ళకట తన పని చేసి ఆ డబ్బులతో అనేక మంది వృద్ధ స్త్రీల్ని పెంచిందట లుదియా. ఆమె ఒకరోజు మరణకరమైన రోగం వచ్చి చనిపోగానే అనాథలందరూ ఏడిపే, వృద్ధ స్త్రీలందరూ ఏడిపే. ఎందుకు? కొంతమంది పోతే అబ్బా పోయాడు, ఇలాంటి వాడు ఉండకూడదు అంటాం. కానీ కొంతమంది చనిపోతే ఎంత మంచి అమ్మాయి చనిపోయింది, ఎంత మంచి ఆయన చనిపోయాడు, ఇలాంటి వాళ్ళు మమ్మల్ని ఎంతో ఆదరించారు, మాకు చక్కగా అన్నం పెట్టేవారు వీళ్ళు బతుకునేటప్పుడు, మాకు మంచి బట్టలు ఇచ్చేది ఈ అమ్మాయి లుదియా అని చెప్పి లుదియా కోసం కన్నీరు మున్నీరై ఏడ్చారట అనాథలందరూ కూడా, వృద్ధ స్త్రీలందరూ కూడా. ఇలాంటి మంచి పనులు యవనస్తులు ఈ సంఘంలో ఉన్నవాళ్ళు చేయాలి. ఈ సంఘంలో ఉన్నవారు చేయాలి. ప్రేమ, జాలి, దయా, కనికరం కలిగిన నీ ముఖము చూడాలని. ప్రేమ, జాలి, దయా, కనికరం కలిగిన నీ ముఖము చూడాలని నాలో ఆశ కలుగుచున్నది. నా ఆశంత తీర్చుమయ్యా, నాలో ఆశ కలుగుచున్నది. నా ఆశంత తీర్చుమయ్యా, నిన్ను చూడాలని సయ్యా, నిన్ను చేరాలని నాలో ఆశయా, నీతో ఉండాలని కోరిక, నీలా ఉండాలని తలంపు నా హృదయంలో ఉప్పొంగి నీ గానమే, నా హృదయంలో ఉప్పొంగి నీ ధ్యానమే, నీ గానమే, నిన్ను చూడాలని సయ్యా. కనుక ఈ సంఘానికి వస్తున్న యవనస్తులకి ప్రేమతో మంచిగా చెప్తున్న మంచి మాట, అందరిలాగా మీరు బ్రతకూడదు, మీరు చాలా ప్రత్యేకంగా బ్రతకాలి. మీ చదువు నలుగురికి ఉపయోగకరంగా ఉండాలి, మంచిగా చదువుకొని ప్రయోజకులు అవ్వాలి. అనేకులకి ఒక లుదియాలాగా మనం చనిపోతే ఈ యొక్క మంచి క్రియలే మనకు వెనకాతలా వస్తాయి. మంచిగా చదువుకొని ఉచితంగా నువ్వు ఇతరులకి సహాయపడాలి. ఈ చదువు వలన దేవునికి మహిమ రావాలి, అనేకులు సంతోషించాలి. ఇలాగే బ్రతుకుతాను. ఎటువంటి అన్యాయం అక్రమాలతో నేను ఎటువంటివి సంపాదించను, అందాన్ని బట్టి గర్వించను, ఆత్మీయ అందాన్ని సంపాదించుకుంటానని ఈ మాటలు నిజంగా నేను ఇలాగ బ్రతకడానికి నేను ఇష్టపడుతున్నాను అన్నవారు మీ చేతులు ఎత్తి చూపిస్తే ఆయన వైపు ఎవరో చూస్తున్నారని వద్దండి, అస్సలు వద్దు. వేషధారణ అస్సలు వద్దు. చక్కగా చేతులు దించేయండి కిందకి మీకు నచ్చకపోతే. కానీ ఇలాగ బ్రతకాలి. ఈ మాటలు నన్ను పరలోకం తీసుకెళ్తాయంటే మీ చేతులు ఆయన వైపు ఫుల్గా ఎత్తితే మీకోసం దైవ సేవకురాలు ప్రార్థన చేస్తారు. మీకోసం అంతవరకు ఇట్టే జీవితం బ్రతికి దేవునికి మహిమకరంగా అనేకలకి సంతోషకరంగా ఈ జీవితం నాకు కావాలి అనుకున్నవారు మీ చేతులు ఎత్తితే మీకోసం అమ్మ ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. సర్వోన్నతుడా దేవా, మంచి జీవితాల కోసం ఎత్తిన చేతుల్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా. లోకానుసారమైన జీవితాలు లేకుండా చేయండి. పరిశుద్ధమైన జీవితం నాయన, మీకు మహిమకరమైన జీవితం, ఇతరులకు ఉపయోగకరమైన జీవితాలు నాయన వారికి దయచేయండి. నాయన ఎటువంటి కీడు వాళ్ళకి జరగకుండా సహాయం చేయండి. మేలు చేసే దేవుడు, మేలు చెయ్యమని చెప్తున్న దేవుడు, ధర్మము ఉపకారం మర్చిపోవద్దని చెప్పిన దేవుడు సహాయం చేయండి. నీకు ఇష్టమైన యాగములని
హెబ్రీల్ పత్రికలో చెప్తున్నారు. అటువంటి అన్నీ కూడా నాయన ఇక్కడున్న బిడ్డలు, చేతులెత్తిన బిడ్డలు చేయడానికి కృప దయచేయండి. మంచి మనసు పరిశుద్ధాత్మతో నింపండి. రాబో దినాల్లో నీ రాజ్యంలో ఉండడానికి గాను మీ నానా విధములైన కృపలను విడుదల చేయండి, సహాయం చేయండి. వారి చేతుల మీద, వారి తలల మీద నీ మెండైన దీవెనలతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆశల